హాయ్ అండి. ఈరోజు జీడిపప్పు వంకాయ కర్రీ తయారు చేసే విధానం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో పూర్తిగా చూడండి. తప్పకుండా నేను చేసే విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు కర్రీ చేసే విధానం ప్రాసెస్లోకి వెళ్దారి. వంకాయ ముక్కల్ని ఇలాగా వాటర్లో ఉప్పు వేసుకుని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. కట్ చేసుకుని తర్వాత కడాయి పెట్టిన తర్వాత 2 స్పూన్లు నువ్వులు, ఒక 5-6 జీడిపప్పులు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆ విధంగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే కడాయిలో ఆయిల్ వేసుకుని జీడిపప్పు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చేయాలి. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకోవాలి. వేసుకుని కలపాలి. అలాగే ఇప్పుడు వంకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. తెల్ల వంకాయలు బాగుంటాయి. ఇప్పుడు మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. మూత పెట్టడం వల్ల బాగా మగ్గుతాయి వంకాయలు. ఇప్పుడు మూత తీసి మరొకసారి కలుపుకోవాలి. తర్వాత 2 టమాటాలు కట్ చేసుకుని వేసుకోవాలి. వేసి బాగా కలపాలి. మరో 2 నిమిషాలు మూత పెట్టాలి. తర్వాత ముందుగా వేపుకున్న నువ్వులు, జీడిపప్పులు ఇప్పుడు మిక్సీ పెట్టుకోవాలి. పొడి కింద చేయాలి. చిన్న దాసం ముక్క, లవంగాయ, లాలిక్కాయ అన్నీ వేసుకుని మసాలాలన్నీ కూడా వేసుకుని ఇలా వాటర్ వేసుకుని పేస్ట్ కింద చేసుకుని పక్కన పెట్టాలి. ఈ జీడిపప్పు పేస్ట్ వేయడం వల్ల కర్రీ టేస్టీగా ఉంటుంది, గ్రేవీగా ఉంటుంది, బాగుంటుంది. ఇప్పుడు సరిపడా కారం వేసుకోవాలి. ఈ గ్రేవీ కూడా వేసేయాలి. జీడిపప్పు, నువ్వులు ఇలా పేస్ట్ కింద చేసాం కదా, అది కూడా వేసుకుని బాగా కలపాలి. ఇలా వాటర్ సరిపడగా వేసుకోవాలి. బాగా కలిపి 2 నిమిషాలు మూత పెట్టాలి. అలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మనం కూర ఇప్పుడు లాస్ట్ని కొత్తిమీర వేసుకోవాలి. ఇలా దగ్గరగా అయ్యే వరకు ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి కర్రీని. రెడీ అయిపోయింది వంకాయ జీడిపప్పు కర్రీ. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మా వీడియో కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి.